చాలా హెల్తీగా గోధుమ పిండితో ఇంట్లోనే బయట దొరికే డామినోస్ స్టైల్ పిజ్జా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎలాగో చూసేద్దాం. కొంచెం ముందుగా కలుపుకోవడానికి వీలుగా ఉండే బౌల్ తీసుకొని అందులోనే కొంచెం వాటర్ వేసుకొని 2 స్పూన్స్ వరకు షుగర్ వేసుకొని కొంచెం సరిపడా సాల్ట్ కూడా వేసుకొని 1 స్పూన్ వరకు ఈస్ట్ని వేసుకోవాలండి. ఇన్స్టెంట్ డ్రై ఈస్ట్ కొంచెం బాగా మిక్స్ చేసుకుని అందులోనే ఒక పావు కిలో వరకు గోధుమ పిండి వేసుకోవాలి. ఇది మనకి ఒక మీడియం సైజ్ పిజ్జాలు అయితే ఒక 4 వస్తాయండి. లేదు అంటే ఒక బిగ్ సైజ్ పిజ్జాలు అయితే ఒక 2-3 వస్తాయి. మనం సైజుని బట్టి మనం చేసుకోవచ్చు. ఇలా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి సాఫ్ట్గా. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా సాఫ్ట్ డౌలా కలుపుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. పైన అంతా అంటే పైనంతా కవర్ అయ్యేటట్టు చక్కగా కలుపుకోవాలి. ఆయిల్ వేసుకొని బాగా కలుపుకున్న దీనిపైన మూత పెట్టుకొని ఒక మినిమం 2 అవర్స్ పాటు వదిలేయాలండి. ఎందుకంటే అది ఈస్ట్ అనేది యాక్టివేట్ అయ్యి మనకి మంచిగా పొంగుతుంది పిండి అనేది. మైదా అంటే ఎక్కువ పొంగుద్దండి, మనకి ఇది గోధుమ పిండి కాబట్టి అంత ఎక్కువగా పొంగదు. కొంచెం అంటే డబుల్ సైజ్ అవుతుంది అనమాట. కొంచెం అలా అయిన తర్వాత ఒక 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. అంటే మనం పిజ్జా ఎంత చేసుకోవాలనుకుంటున్నామో అంత పిండి ముద్దను తీసుకొని ఇలా బటర్ పేపర్ పైన కానీ లేదంటే ఒక ప్లేట్లో కొంచెం పిండి చల్లుకొని దాని మీద కానీ ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. మనం పిజ్జా చేసుకోవటానికి ముందుగానే ఒక ఆనియన్స్, మీరు చికెన్ కావాలంటే చికెన్, పన్నీర్ ఇలాంటివి ఏవైనా టాపింగ్స్ మీరు తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఇంకా స్వీట్ కార్న్ ఇంకా క్యాప్సికమ్, ఆనియన్ యూస్ చేస్తున్నాను. ఇలా ఘాట్లు పెట్టుకున్న దానికి మనం పిజ్జా సాస్ని అప్లై చేసుకోవాలి. ఇక్కడ బయట దొరికే పిజ్జా సాసే నేను యూస్ చేస్తున్నాను. ఇలా సాస్ అంతా అప్లై చేసుకున్న తర్వాత అందులోనే మనకి ఫస్ట్ చీజ్ పెట్టుకోవాలండి. టాపింగ్స్లో చీజ్ వేసుకోవాలి. మంచిగా మనకు కావాల్సినంత చీజ్ వేసుకోవచ్చండి. ఇలా వేసుకున్న దానిపైన ఆనియన్స్ అనేది టాపింగ్స్ పెట్టుకోవాలి. తర్వాత క్యాప్సికమ్ కూడా యాడ్ చేశాను నేను. ఇంకా తర్వాత స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇక్కడ మీ ఇష్టం, మీకు నచ్చిన టాపింగ్స్ వేసుకోవచ్చు. చాలా ఎమ్మీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మనకి బయట దొరికే పిజ్జాలానే ఉంటుందండి టేస్ట్ కూడా. అది హెల్దీ వేలో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఇందులో ఏ ప్రిజర్వేటివ్స్ కానీ ఏం కూడా యాడ్ చేయట్లేదు. సో చాలా హెల్దీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు. సో ఇలా మళ్ళీ టాపింగ్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం చీజ్ని కూడా యాడ్ చేసుకొని బాగా యాడ్ చేసుకున్న తర్వాత దానిపైన చిల్లీ ఫ్లేక్స్ ఇంకా ఆరిగానో కూడా స్ప్రింకిల్ చేసుకోవాలన్నమాట. మన టేస్ట్కి తగ్గట్టు మనం స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇలా స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత ముందుగానే ఓవెన్ని ప్రీహీట్ చేసి పెట్టుకోవాలండి. ఒక 10 మినిట్స్ పాటు 170 డిగ్రీస్ దగ్గర ప్రీహీట్ చేసి పెట్టుకున్న తర్వాత నేను ఇలా 2 పిజ్జాస్ చేసుకున్నానండి. లార్జ్ సైజ్ అంటే మీడియంకి లార్జ్కి మధ్యలో ఉంటుంది, అలా వచ్చినాయి నాకు. సో ఓవెన్లో 170 డిగ్రీస్ దగ్గర ఒక 30 to 35 మినిట్స్ 30 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి. నాకు ఇక్కడ 30 మినిట్స్ పట్టింది. మీ పిజ్జా సైజుని బట్టి ఇక్కడ టైం అనేది అడ్జస్ట్ చేసుకుంటూ బేక్ చేసుకోవాలి. అంతేనండి, యమ్మీగా చాలా టేస్టీగా పిజ్జా ఇంట్లోనే చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఇలా ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకి పెట్టి చూడండి. చాలా హెల్తీగా టేస్టీగా ఇంట్లోనే పెట్టేయచ్చు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.